ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాకు కూడా ఒక వారం రోజులుగా ఒక అనుమానం అయితే ఉంది. ఆదినారాయణ రెడ్డి అన్న నిన్న మాట్లాడిన మాటల ప్రకారమే కాకుండా ఊరి ప్రజలకందరికీ అనుమానం ఉంది. కారణం ఏంటంటే ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ బలహీనపడిపోయిందని, తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోయిందని, కుక్కలు దించిన విస్తరలాగా వాళ్ళే కొట్టుకుంటున్నారని, అందరూ కలిసినా కూడా కనీసమైనటువంటి పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకి ఇవ్వలేరని, వీళ్ళు ముగ్గురుగా 4 భాగాలుగా తెలుగుదేశం పార్టీ 1, తెలుగుదేశం పార్టీ 2, తెలుగుదేశం పార్టీ 3, తెలుగుదేశం పార్టీ 4 ఉంది. 4 ఉన్నాయి. మరి ఇంత కుక్కలు దించిన విస్తరైన ఈ పార్టీ ఇక్కడ బ్రతికి బట్టగడుతుందనే నమ్మకం వాళ్ళకు లేదు, అధిష్టానానికి లేదు, ప్రజలకు లేదు. అందుకే ఈ నేపథ్యంలో ఈ టికెట్ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కుదిరితే బీజేపీకి కాలబెడుతుందని చెప్పి ఈ ఊరి జనం అంటున్నారు. నేననేది కాదు, ఊరి జనం, ఊరి ప్రజలు చాలా తెలివైనటోళ్ళు. ఒక 10 రూపాయలు పెట్టి టీ తాగిన సాట టీఐపీ లోపల విశ్లేషణ మొత్తం చేసి ఉంటారు. ఏం జరుగుతుంది, ఏం కథ అని. బీజేపీకి ఇస్తారని చెప్పి అంటున్నారు. నేను కూడా ఈ మధ్యకాలం అయితే నమ్ముతున్నా. భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరితే ఈ ప్రొద్దుటూరు సీట్ బీజేపీకి ఇస్తారు. ఆదినారాయణ రెడ్డిని కంటెస్ట్ చేయమని చెప్పి ఫోర్స్ చేస్తారు. ఆదినారాయణ రెడ్డి కూడా ఈ ఊరికి వచ్చి పోటీ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ బీజేపీకి టికెట్ ఇచ్చి ఆదినారాయణ ఇక్కడికి వస్తే మంచిది, వెల్కమ్. మేము గోదావరికి దిగిన తర్వాత కండలు తిరిగిన బలశాలితో అయినా కుస్తీ పట్టాల్సిందే, బక్క చిక్కిన ప్రాణితో అయినా కుస్తీ పట్టాల్సిందే. మట్టి కనిపించేంత వరకు మేమైతే మల్ల యుద్ధం చేయాల్సిందే. కాబట్టి ఆదినారాయణ అంటే మరోలాగా ఉండేదానికి జమ్మనోడులో మరోలాగా ఏమైనా జరిగిందా? 19లో ఏం జరగలే కదా. మరి స్థానికంగా ఉండే జమ్మనోడుకు ఆయన నియోజకవర్గం అభివృద్ధి చేసిన అని చెప్పుకుంటే నియోజకవర్గంలోనే ఆయన మరోలాగా జరగలేక 50,000తో ఓడిపోయినప్పుడు ప్రొద్దుటూరుకు వచ్చి పోటీ చేస్తే మరోలాగా ఎట్లుంటుంది? సాధారణంగా ఉంటుంది. అందరూ పోటీ చేస్తే ఎట్లుంటుందో ఆదినారాయణ పోటీ చేసినా కూడా అట్నే ఉంటుంది. ఏమి ఇబ్బంది లేదు, మాకు ఫ్రెండ్లీ మ్యాచ్. అది ప్రజలు చెప్తారు. ఏమని? స్థానికంగా ఉండే నాయకునికి కాకుండా వేరే వాళ్ళకు టికెట్ ఇచ్చినప్పుడు ఆ టికెట్ మంచిదా చెడ్డదా వేయాలా వద్దని ప్రజలు చెప్తారు. అది మనం చెప్పడానికి వీలు లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.